Praise the Lord. Greetings to all in the wonderful name of Lord and Savior Jesus Christ. Hallelujah. విజన్ 2020 కలిగిన వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ క్రమంలో దేవుని వాక్యం మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఐ బిలీవ్ దీస్ వర్డ్స్ ఆర్ హెల్ప్ఫుల్ అంటు యూ దట్ యు ఆర్ బీయింగ్ ఎడిఫైడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ బీ టు గాడ్. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. సో హాగర్ గారి గురించి మనము చూసాం, ఎలీషా గారి గురించి మనం చూసాం. సో ఆయన సర్వెంట్ కనులు ఎలా దేవుడు తెరవజేశాడో మనం చూసాం. సో బిలామ్ గారి గురించి కూడా మనం చూసాం. హీ వాజ్ సో కాట్ అప్ ఇన్ ద ఫిజికల్ రెల్మ్ విత్ ది ఫిజికల్ ఐస్. హీ కుడ్ నాట్ సీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద స్పిరిట్ రెల్మ్. సో మనము మనోనేత్రాలు వెలిగింపబడి మనము దేవుని విషయాలు గుర్తెరిగే వారంగా సో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వీ హ్యావ్ టు బీ వెరీ 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 క్విక్ అండ్ ఈగర్ టు see with our spiritual eyes. We have to be very ready to see with our spiritual eyes. Hallelujah. To discern things. విషయాలను ఆత్మనేత్రాలతో చూసి ఒక గ్రహింపులోకి వచ్చే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. సో ఆ క్రమంలో దేవుని వాక్యం ధ్యానిస్తాం. జెనసిస్ చాప్టర్ 22 ఆదికాండం 22వ అధ్యాయము. అబ్రహాం గారి విశ్వాసమును దేవుడు పరీక్షించే క్రమంలో నీ ఒక్కగానొక్క కుమారుడిని ఎంతగానో ప్రేమిస్తున్న నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నేను చూపించబోవు పర్వతంలో ఒక దాని మీద నువ్వు బలిగా అర్పించని చెప్పి దేవుడు ఒక కమిషన్, ఒక కమాండ్, ఒక పరీక్ష దేవుడు అబ్రహాం పెట్టిన క్రమంలో పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి ఇస్సాక్ గారిని అబ్రహాం గారు బలిగా అర్పించబోతున్న సమయంలో దేవుడు కలగజేసుకొని గాడ్ స్టాప్డ్ అబ్రహాం. అయితే ఆ వాక్యం బాగా మనం చూసుకుంటాం. జెనసిస్ చాప్టర్ 22 12వ వచనం. జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 12 ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమియూ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవనియు ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. అండ్ అబ్రహాం లిఫ్టెడ్ అప్ హిస్ ఐస్ అండ్ లుక్డ్ అండ్ బిహోల్డ్ బిహైండ్ హిమ్ a ram caught in a thicket by his horns. And Abraham went and took the ram and offered him up for a burnt offering in the stead of his son. Hallelujah. అబ్రహాం గారు ఇస్సాకుని బలిగా అర్పించే క్రమంలో దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు గాడ్ స్టాప్డ్ అబ్రహాం ఫ్రమ్ లేయింగ్ హిస్ హ్యాండ్స్ ఆన్ ఐజాక్. అయితే వెంటనే ఆయన అబ్రహాము కనులెత్తి చూడగా వెనకాల పొదలో ఇరుక్కుని ఉన్న ఒక పొట్టేలు అబ్రహాం గారికి కనబడింది. వెనకాల వెన్ హీ లిఫ్టెడ్ అప్ హిస్ ఐస్. అప్పటి వరకు అక్కడే ఇరుక్కొని ఉండిందంట. హీ లిఫ్టెడ్ అప్ హిస్ ఐస్. హీ లిఫ్టెడ్ అప్ హిజ్ ఐస్. హల్లెలూయా. సో మనము కళ్ళు పైకి చూడవలసిన వారంగా ఉన్నాం. అందుకే మనకి పత్రికల్లో ఈ మాట ఉంటుంది, పైనున్న వాటినే వెదకొడి అని ఉంటుంది. అక్కడ క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు అని అంటారు అనమాట. వీ హ్యావ్ టు లుక్ అప్ అంటు గాడ్. హల్లెలూయా. మనం పైకి చూడాలి. బికాస్ దేర్ ఈజ్ హెవెన్ అండ్ అవర్ ఫాదర్ గాడ్ ఈజ్ సిట్టింగ్ దేర్ ఇన్ హెవెన్. హల్లెలూయా. మనము పైకి చూసి అక్కడి నుంచి వస్తున్న సిగ్నల్స్ని బట్టి, అక్కడి నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి మనము ముందుకి అడుగు వేయవలసిన వారంగా ఉంటున్నాం. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో దిస్ యూజువల్లీ హ్యాపెన్స్. మనం అంటాం కదా, చంకలో పెట్టుకొని ఊరంతా తిరిగామంటాం కదా. ఆ రకంగా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ సే దిస్ హ్యాపెన్స్ టు మీ రెగ్యులర్లీ. కీస్ జోబీలోనే ఉంటాయి, పాకెట్లో ఉంటాయి కీస్ అన్నట్లు. కీస్ ఎక్కడున్నాయి అన్నీ తిరుగుతాం, ఇంట్లో అందరిని హడావిడి చేస్తాం అన్నట్లు. ఫైనలీ ఓకే జోబీలో ఉన్నాలే థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతాం. ఇట్లా రకరకాలు జరుగుతుంటుంది అనమాట. కళ్ళ ముందే ఉంటుంది వస్తువు కావాల్సింది కూడాను, టేబుల్ మీద ఉంటుంది, లేకపోతే ఇంకెక్క దగ్గరే ఉంటుంది. మనము విజన్ మనం ఫోకస్డ్గా లేని దాన్ని బట్టి హరీలో ఉంటాం, లైఫ్ హరీలో ఉంటాం అన్నట్లు. ఎత్తుకులాడే క్రమంలో మనం ఏం చేస్తామంటే మనం హరీ అవుతాం, మన పక్కన వాళ్ళందరినీ మనకు తెలిసిన వాళ్ళు కూడా హరీ చేస్తాం అన్నట్లు మనం కూడా వాళ్ళని కాపర పెడతాం. సో అలా మనం ఉండకూడదు. వీ హ్యావ్ టు బీ ఫోకస్డ్ ఇన్ అవర్ సీయింగ్. మనము వీ షుడ్ స్టాప్ అండ్ సీ విత్ అవర్ స్పిరిచువల్ ఐస్. హల్లెలూయా. సో లెట్ మీ హెల్ప్ యూ ఇన్ దిస్ మ్యాటర్. మన ఫిజికల్ ఐస్కు కనబడకుండా ఏ వస్తువు అయినా కూడాను, కనబడకుండా పోయినా కూడాను, మన ఫిజికల్ ఐస్ కనబడకుండా సే డాక్యుమెంట్స్, వాలెట్ చెప్పండి, పర్స్ అని చెప్పండి, బంగారం చెప్పండి, లేకపోతే నీకు సంబంధించిన వస్తువు అని చెప్పండి, అది కనబడకుండా పోయింది. లెట్ మీ హెల్ప్ యూ. ఇది చాలా పర్యాలు చేసినాం. సో ఉపయోగపడుతుంది.
నీ వాచ్ కనబడకుండా పోయింది, ఇంట్లో ఎక్కడ పెట్టినావు గుర్తులేదు, కనబడకుండా వెళ్ళింది. లేకపోతే నీ ఇంకోటి ఏదో వస్తువు కనబడకుండా మాయమైంది, ఉన్నట్టే ఉండి కనబడట్లేదు, ఫ్యూ డేస్ నుంచి కనబడట్లేదు. ప్రభువా, దాని గురించి చింతపడడం మానేసి, దాని గురించి విచారపడడం మానేసి, దాని గురించి ఇంట్లో వాళ్ళందరిని తిట్టడం మానేసి, ప్రభువా ఈ వస్తువు కనబడట్లేదు, పెట్టింది నేనే, ఇంట్లోనే ఉంది, ఇట్ ఈస్ సమ్వేర్ ఇన్ ద హౌస్, థ్యాంక్ యూ ఫర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద హౌస్. ప్రభువా, నేను చూచినట్లు, అది నాకు కనబడినట్లు నాకు సహాయం చేయండి అని అడగాలి. హల్లెలూయా. పరిచర్య చేసేదానికి దేవతలు ఎప్పుడు రెడీగా ఉన్నారు. పరిచర్య చేసే దేవదూతలారా, ఆ వస్తువు ఎక్కడుందో నాకు కళ్ళకు కనపడినట్లు తీసుకొచ్చి దాన్ని నాకు చూపించినట్లు మనము వాళ్ళకి పనులు అప్పచెప్పగలిగితే చాలా ఈజీగా మన కనుచూపు నుంచి దూరం అయిపోయినవి మన అందుబాటులోకి మరలా మనకి కనిపిస్తాయి. హల్లెలూయా. దిస్ హ్యాపెన్ మెనీ టైమ్స్ ఇన్ మై లైఫ్. దేర్ ఆర్ సో మెనీ టెస్టిమోనీస్ కన్సర్నింగ్ ఇట్. పోయిన డాక్యుమెంట్స్ మళ్ళీ కనపడ్డాయి, పోయిన గోల్డ్ మళ్ళీ కనబడింది, ఎక్కడో పెట్టి ఎప్పుడో మర్చిపోయిన వస్తువు మరలా తిరిగి కనబడింది. ఈ రకంగా దేర్ ఆర్ సో మెనీ టెస్టిమోనీస్. సో మనం కనులెత్తి దేవుని వైపు చూస్తూ దేవుని అడగగలిగితే, కనులెత్తి దేవుని వైపు చూస్తూ దేవుని అడగగలిగితే we will see that we could not see before. Hallelujah. అయితే we should have our eyes lifted up unto God. Hallelujah. సేమ్ ఎగ్జాంపుల్, లైక్ వైజ్ ఎగ్జాంపుల్ మనకి ఇంకో దగ్గర ఉంటుంది. ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 16వ వచనం. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 21 వర్స్ 16. దావీదు కనులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిల్చుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టలు కప్పుకొనిన వారై సాష్టాంగపడగా. మళ్ళీ చదువుతాను. దావీదు కనులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్య నిల్చుచు వరతీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టలు కప్పుకొనిన వారై సాష్టాంగపడగా. వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయంటారా? లేవు కదా. సో అలా కనబడితే ఇంకా అలాగే రెస్పాండ్ అవుతారు. హల్లెలూయా. దావీదు కనులెత్తి చూడగా, అబ్రహాము కనులెత్తి చూడగా, దావీదు కనులెత్తి చూడగా. నేనేమంటానంటే దే సా విత్ దైర్ స్పిరిచువల్ ఐస్. దే ఆర్ గాడ్లీ పీపుల్. దేవునితో దగ్గర సాన్నిహిత్యం కలిగిన వారు. దే ఫెలోషిప్ విత్ గాడ్. స్పిరిచువల్ విషయాలు వాళ్ళకి తెలుసు, ఆత్మీయ విషయాలు వాళ్ళకి తెలుసు. సో కాబట్టి దే కుడ్ సింప్లీ ఓపెన్ దేర్ ఐస్, దే కుడ్ సింప్లీ లుక్ అప్ అండ్ దే కుడ్ సీ వాట్ దే వాంట్. అయితే దావీదు కనులెత్తి చూడగా దేవదూత కనబడినారు. అబ్రహాం కనులెత్తి చూడగా పొద నడిమిన హీ కుడ్ సీ ద సాక్రిఫైస్. హల్లెలూయా. అయితే దేవుడు ఏర్పాటు చేసినవి, దేవుడు మనము చూడాలని కోరుకుంటున్నవి మన దగ్గరలోనే ఉంటుండగా వీ షుడ్ సీ దమ్ విత్ అవర్ స్పిరిచువల్ ఐస్. వెన్ వీ వాక్ ఇన్ క్లోజ్ ఫెలోషిప్ విత్ ద లార్డ్ వీ కెన్ ఈజీలీ సీ విత్ అవర్ స్పిరిచువల్ ఐస్. సో దావీదు గారు దేవునితో దగ్గర సంబంధం ఉంది. హీ హ్యాడ్ క్లోజ్ ఫెలోషిప్ విత్ గాడ్. అబ్రహాం వారికి దేవునితో దగ్గర సంబంధం ఉంది. హీ హ్యాడ్ క్లోజ్ ఫెలోషిప్ విత్ గాడ్. సో అలాంటి వారికి స్పిరిచువల్ లైఫ్తో చూసేదానికి ఎక్కువ సమయం పట్టదు, ఎక్కువ కష్టపడరు కూడాను. దే కెన్ ఈజీలీ సీ విత్ దైర్ స్పిరిచువల్ లైఫ్. క్రైసిస్లు అందరికీ వస్తాయి, కష్టాలు అందరికీ వస్తాయి, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అన్నాడు. అయితే అటువంటి పరిస్థితుల్లో నుండి మనకి దేవుడు తప్పించుకునే దానికి మార్గాలు కూడా చూపిస్తాడు. అవి మనము స్పిరిచువల్ ఐస్తో చూడగలము. వీ కెన్ సీ ద ఎస్కేపింగ్ వేస్ విత్ అవర్ స్పిరిచువల్ ఐస్. దేవుడు దారి లేని దగ్గర దారి కలగజేస్తాడు. బికాస్ ఈజ్ ద వే. ఆయనే మార్గం కాబట్టి దేవుడు ముందుగా పోయి మార్గం సరళం చేస్తాడు, లేని దగ్గర మార్గం తయారు చేస్తాడు. సముద్రం మధ్యలో దేవుడు త్రోవ ఏర్పాటు చేస్తాడు. గాడ్ కెన్ క్రియేట్ ఏ వే వేర్ దేర్ ఇస్ నో వే, బట్ వీ హ్యావ్ టు సీ దట్ వే విత్ అవర్ స్పిరిచువల్ ఐస్. హల్లెలూయా. ఉండే సిచ్యువేషన్లో మనం జయం పొందుకోవాలంటే, ఉండే క్రైసిస్లోంచి మనం బయటికి రావాలంటే వీ షుడ్ స్టార్ట్ సీయింగ్ థింగ్స్ విత్ అవర్ స్పిరిచువల్ ఐస్. ప్రభా, నా మనోనేత్రాలు వెలిగించండి. ప్రభా, ఓపెన్ ద ఐస్ ఆఫ్ మై అండర్స్టాండింగ్ దట్ ఐ కెన్ సీ. హల్లెలూయా. పరిష్కారాలు ఈజీగా దొరుకుతాయి వెన్ వీ సీ విత్ అవర్ స్పిరిచువల్ ఐస్. జవాబులు ఈజీగా వస్తాయి వెన్ వీ కెన్ సీ విత్ అవర్ స్పిరిచువల్ ఐస్. హల్లెలూయా. ఏ మ్యాటర్ అయినా కానివ్వండి, ఏ పరిస్థితి అయినా సరే వీ షుడ్ సీ ఇట్ విత్ అవర్ స్పిరిచువల్ ఐస్. బయట కనబడేంత తంతండి. వాట్ వీ సీ విత్ అవర్ న్యాచురల్ ఐస్ ఈజ్ జస్ట్ అ డూప్లికేట్ థింగ్. దేర్ ఈస్ ది స్పిరిట్ వరల్డ్. స్పిరిట్ రెల్మ్ అనేది ఉంది. మనము స్పిరిచువల్ ఐస్తో చూడగలిగితే వీ కెన్ సీ
ది వెరీ యాక్యురేట్ రియాలిటీ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అడుగుతాం మన అనుదిన ప్రార్థనా జీవితం, ప్రభువా మా మనోనేత్రాలు తెరవజేయండి, మా మనోనేత్రాలు తెరిచి అలానే ఉంచండి ప్రభువా, మేము ఏం చూడాలో మాకు చూపించండి, ఏం తెలుసుకోవాలో తెలియజేయండి, ఏం నేర్చుకోవాలో నేర్పించండి ప్రభువా అని డైలీ దేవుడిని అడుగుతాం. లెట్ us రిమూవ్ ఆల్ ద బ్లాక్స్ ఫ్రమ్ అవర్ స్పిరిచువల్ విజన్. పరిశుద్ధాత్మ దగ్గర మన మనోనేత్రాలు చెక్ చేయించుకుంటాం. పరిశుద్ధాత్మ దగ్గర మన మనోనేత్రాలు చెక్ చేయించుకుంటాం. లెట్ హిమ్ ప్రిస్క్రైబ్ us good medicine from the word of God, so that we can see clearly what God has prepared for us, so that we can see clearly what God has arranged for us in the future. హల్లెలూయా. మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లి దేవుని చేత బహుబలంగా వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తూ, దిస్ ఇస్ రాహుల్, రెక్షన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీ, సేయింగ్ అండ్ యూ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్.